లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన యాప్ రైతన్నలకు గుదిబండలా మారింది. యాప్ వచ్చినా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీంతో యాప్ వద్దంటూ రోడ్డెక్కుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యాప్తో కష్టాలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావించినప్పటికీ ఏదో ఒక చోట ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సహకార సంఘాలతో పాటు రహదారులపై రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. యూరియా కొరత తీర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత ఒకవైపు వేధిస్తూ ఉండగా మరోవైపు ప్రభుత్వం తెచ్చిన యాప్పై అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేకుండా ఫర్టిలైజర్ యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యూరియా యాప్ వల్ల ఎందరో రైతులకు, తెలిసిన రైతులకు కూడా ఇబ్బంది ఉంది, తెలియని రైతులకు కూడా ఇబ్బంది ఉంది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది రైతులు అయితే బుక్ చేసుకోలేకపోతున్నారు. బుక్ చేసుకున్న రైతులకేమో స్టాక్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది. ఉన్న తాటినేమో వాళ్ళు మేము పోకముందు ఎవరెవరికి ఇచ్చేస్తారో మీ పేరు మీద అయిపోయిందని చెప్తున్నారు. సొసైటీలోకి సరిగా యూరియా వస్తలేదు, వచ్చిన యూరియానేమో దొరుకుతలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యూరియా యాప్ని తొలగించి సొసైటీల ద్వారా సక్రమంగా పంపించేయాలి. యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పట్లాగే చెబుతున్నారు. కావలసినంత స్టాక్ ఉందని, కొన్ని చోట్ల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎకరానికి 3 బస్తాలు మాత్రమే యూరియా ఇస్తుండటం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఎక్కడ బుక్ చేసినా బుక్ అవుతలేదు, మళ్ళీ దానికి తగిన యూరియా సప్లై ఉంటలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. పని చెడిపోయి అక్కడ లైన్ పట్టు కూర్చున్నా కానీ వస్తుందంటున్నారు, వస్తలేదు, ఇస్తలేరు. మాకు ఎలాంటి ఉపయోగం లేని యాప్ సార్ అది. దాన్ని రద్దు చేసి యాస్టీజ్గా పాత లెక్కల కాకపోతే ఏ రైతుకు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని పట్టదారు పాస్బుక్ తీసుకొని ఏళ్ళ ముద్ర తీసుకొని ఇస్తే ఒకసారి వచ్చిన రైతు ఇంకోసారి రాకుండా ఉంటాడు, డబ్బులు యూజ్ లేకుండా అవుతుంది. ఆ సిస్టమ్ పాస్ చేసి నడిపియాలి. ఏదన్నా యాప్లు చేయాలంటే అన్ని రాష్ట్రం అంతా స్టాక్ నిల్వ పెట్టి ఆ యాప్లు తీసుకొస్తే పరగలేదు సార్. మళ్ళీ అందరికి ఫోన్లు కూడా పెద్ద ఫోన్లు లేవు. లేని వాళ్ళ పరిస్థితి ఘోరమవుతున్నది. జిల్లాలోని బోర్గాం, మంచిప్ప, ముత్తకుంట, నందిపేట, నవీపేటలో రైతులు ఆందోళనలకు దిగారు. అయితే జిల్లాలో సీజన్కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నది అధికారుల మాట. రైతు మహాశయులు చేసినటువంటి కొన్ని ఆందోళనలో చిన్న ఫోన్లు ఉంటాయి అనేది ఒకటి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కౌలు రైతులకు ఇబ్బంది అవుతుంది అనేది కొన్ని చెప్పారు. కొంతమంది ఏంటంటే ROFR ఉంటాయి, ఇబ్బంది అవుతుంది అన్నారు. కానీ ఆ యాప్లోకి వెళ్ళినటువంటి రైతులకు అన్ని రకాలుగా పర్చేజ్ చేసుకునేటువంటి యూరియాను కొనుక్కునేటువంటి వెసులుబాటు ఉంది. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మొత్తానికి యూరియా కష్టాలకు చెక్ పెట్టేందుకు తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ మీద చాలా మందికి అవగాహన లేకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి.